ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు మనం హెచ్ లుకప్ ఫంక్షన్ గురించి అంటే హెచ్ లుకప్ ఫార్ములా గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో హెచ్ లుకప్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఈ ఫంక్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది, అంటే ఈ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ ఎక్సెల్లో హెచ్ లుకప్ ఫంక్షన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. చూడండి ఎక్సెల్లో హెచ్ లుకప్ ఫంక్షన్ అనేది ఒక లుకప్ వాల్యూని బేస్ చేసుకుని, లుకప్ వాల్యూ అంటే మనం ఏ వాల్యూని అయితే సెర్చ్ చేస్తున్నామో అంటే ఫైండ్ చేస్తున్నామో ఆ వాల్యూ అనేది లుకప్ వాల్యూ అవుతుంది. అంటే ఆ వాల్యూ అనేది లుకప్ వాల్యూలోకి వస్తుంది. ఒక లుకప్ వాల్యూని బేస్ చేసుకొని డేటాలోంచి లుకప్ వాల్యూని బేస్ చేసుకొని ఆ డేటాలోంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని రిజల్ట్గా తీయడానికి ఈ హెచ్ లుకప్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఎక్సెల్లో మనకి వీలుకప్ ఫంక్షన్ ఎలానో ఈ హెచ్ లుకప్ ఫంక్షన్ కూడా అలానే. అంటే వీలుకప్ అండ్ హెచ్ లుకప్ ఫంక్షన్స్ అనేవి సేమ్ టు సేమ్ ఫంక్షన్స్, కానీ వీలుకప్ అండ్ హెచ్ లుకప్ ఫంక్షన్స్ అనేవి డిఫరెంట్ వేస్లో వర్క్ చేస్తాయి. ఎలా అంటే ఇప్పుడు మనం హెచ్ లుకప్ ఫంక్షన్ని యూజ్ చేయాలంటే అప్పుడు డేటా అనేది హారిజాంటల్ వైజ్గా ఉండాలి. హారిజాంటల్ వైజ్గా అంటే రో వైజ్లో చూడండి ఇలా ఉండాలి. ఇది హారిజాంటల్ డేటా. అదే వీలుకప్ ఫంక్షన్ని యూజ్ చేయాలంటే అప్పుడు డేటా అనేది ఇలా వర్టికల్ వైజ్గా ఉండాలి. వర్టికల్ వైజ్గా అంటే కాలం వైజ్గా, ఇలా కాలం వైజ్గా డేటా అనేది ఉండాలి. అంటే డేటా అనేది వర్టికల్ వైజ్గా ఉంటే, అంటే కాలం వైజ్గా ఉంటే అప్పుడు మనం ఆ డేటాపై వీలుకప్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. అదే డేటా అనేది హారిజాంటల్ వైజ్గా ఉంటే, అంటే రో వైజ్లో ఉంటే అప్పుడు ఆ డేటాలోంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఎలా అంటే ఎంప్లాయీ నేమ్ కావచ్చు అండ్ శాలరీ కావచ్చు అండ్ సమ్ మోర్, ఇలా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఆ డేటాలోంచి రిజల్ట్గా తీయాలి అనుకుంటే అప్పుడు ఆ డేటాపై యూజ్ అయ్యే ఫంక్షన్ హెచ్ లుకప్ ఫంక్షన్. ఎందుకంటే ఆ డేటాను బట్టి ఆ డేటాపై ఏ ఫంక్షన్ యూజ్ అవుతుందో మనం చూజ్ చేసుకోవాలి. ఎలా అంటే డేటా అనేది హారిజాంటల్ వైజ్గా ఉంటే, అంటే రో వైజ్లో ఉంటే అప్పుడు ఆ డేటాపై హెచ్ లుకప్ ఫంక్షన్ని యూజ్ చేయాలి. అదే డేటా అనేది మనకి కాలం వైజ్గా ఉంటే, అంటే వర్టికల్ వైజ్గా ఉంటే అప్పుడు ఆ డేటాపై మనకి వీలుకప్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ డేటాపై హెచ్ లుకప్ ఫంక్షన్ అనేది అప్లై చేసి మనకు కావాల్సిన రిజల్ట్ అనేది తీద్దాం. ఎలా అంటే ఇక్కడ నేను ఈ డేటాలోంచి లుకప్ వాల్యూ అనేది ఎంప్లాయ్ ఐడి అనేది ఇక్కడ నేను లుకప్ వాల్యూగా తీసుకుంటున్నాను. ఎంప్లాయ్ ఐడిని బేస్ చేసుకొని ఆ ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీ అనేది తీయాలనుకుంటున్నాం రిజల్ట్గా. కాబట్టి ఇక్కడ ఎంప్లాయీ నేమ్ సెల్లో హెచ్ లుకప్ ఫంక్షన్ అనేది అప్లై చేద్దాం. చూడండి ఈక్వల్ టు హెచ్ఎల్ అని టైప్ చేయండి. హెచ్ లుకప్ చూడండి ఇక్కడ మనకి హెచ్ లుకప్ ఫంక్షన్ అనేది కనిపిస్తుంది అండ్ ఆ ఫంక్షన్తో పాటు ఆ ఫంక్షన్కి సంబంధించిన మెసేజ్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఈ మెసేజ్లో ఏం చూపిస్తుందంటే హెచ్ లుకప్ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుందో ఈ మెసేజ్లో మనకి చూపిస్తుంది. చూడండి ఈ మెసేజ్లో ఏముందో నేను చెప్తాను. లుక్స్ ఫర్ ఎ వాల్యూ ఇన్ ద టాప్ రో ఆఫ్ ఎ టేబుల్ ఆర్ అరే ఆఫ్ వాల్యూస్ అండ్ రిటర్న్స్ ద వాల్యూ ఇన్ ద సేమ్ కాలమ్ ఫ్రమ్ ఏ రో యూ స్పెసిఫై. అంటే ఇక్కడ స్టార్టింగ్ లైన్లో ఏమంటుందంటే లుక్స్ ఫర్ ఎ వాల్యూ ఇన్ ద టాప్ రో ఆఫ్ ఎ టేబుల్ ఆర్ అరే ఆఫ్ వాల్యూస్. అంటే ఇక్కడ మనం లుకప్ వాల్యూ ఏదైతే తీసుకుంటామో ఆ లుకప్ వాల్యూని డేటాలోంచి అది ఎప్పుడైనా సరే టాప్ రోలోంచి తీసుకుంటుంది. ఎలా అంటే ఇక్కడ మనం లుకప్ వాల్యూ ఏం తీసుకున్నాం, ఎంప్లాయ్ ఐడి అనేది తీసుకున్నాం. ఆ ఎంప్లాయ్ ఐడి అనేది డేటాలో ఎక్కడుంది, టాప్ రోలో ఉంది. కాబట్టి ఇక్కడ మెసేజ్లో కూడా అదే చూపిస్తుంది. అండ్ రిటర్న్స్ ద వాల్యూ ఇన్ ద సేమ్ కాలమ్ ఫ్రమ్ ఏ రో యూ స్పెసిఫై. ఇక్కడ ఇదేమంటుందంటే మనం ఇక్కడ లుకప్ వాల్యూని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఏ రిజల్ట్ అయితే తీయాలనుకుంటున్నామో ఆ రిజల్ట్ని సేమ్ కాలంలోంచి తీసుకుంటుంది మనం ఇచ్చే రో నంబర్ని బేస్ చేసుకొని. ఎలా అంటే చూడండి
ఇక్కడ మనం ఎంప్లాయ్ ఐడి ఏమి ఇచ్చాం, E2105. ఎంప్లాయ్ నేమ్ వచ్చి కార్తిక్ బాబు, శాలరీ వచ్చి ఇంత. అంటే ఆ ఎంప్లాయ్ డీటెయిల్స్ మొత్తం ఒకే కాలంలో ఉన్నాయి, సేమ్ కాలంలో ఉన్నాయి, కానీ డిఫరెంట్ రోస్లో. ఎలా అంటే ఎంప్లాయ్ నేమ్ వచ్చి సెకండ్ రోలో ఉంది అండ్ శాలరీ వచ్చి 7th రోలో ఉంది. కాబట్టి ఇక్కడ మెసేజ్లో అదే చూపిస్తుంది. అంటే ఇక్కడ మనం లుకప్ వాల్యూ ఎంప్లాయ్ ఐడిని బేస్ చేసుకొని ఎంప్లాయ్ నేమ్ అండ్ శాలరీ అనేది తీయాలనుకుంటాం. కాబట్టి ఆ ఎంప్లాయ్ నేమ్ వచ్చి సెకండ్ రోలో ఉంది, అలానే శాలరీ వచ్చి 7th రోలో ఉంది, కానీ ఆ ఎంప్లాయ్కి సంబంధించిన డేటా మాత్రం సేమ్ కాలంలోనే ఉంది. కాబట్టి ఇక్కడ మెసేజ్లో అదే చూపిస్తుంది. రిటర్న్స్ ద వాల్యూ ఇన్ ద సేమ్ కాలం. చూడండి, సేమ్ కాలం ఫ్రమ్ ఏ రో యూజ్ స్పెసిఫై. మనం ఇచ్చే రో నెంబర్ని బేస్ చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని సేమ్ కాలంలోంచి తీసుకుంటుంది. ఇలా మనకి ఈ హెచ్లుకప్ ఫంక్షన్ అనేది ఇలా వర్క్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, మనకి హెచ్లుకప్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకి హెచ్లుకప్ ఫంక్షన్లో నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 4 ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ లుకప్ వాల్యూ, సెకండ్ వన్ ఈస్ టేబుల్ అరే, అండ్ థర్డ్ వన్ ఈస్ రో ఇండెక్స్ నెంబర్, అండ్ ఫోర్త్ వన్ ఈస్ రేంజ్ లుకప్. ఇందాక నేను హెచ్లుకప్ అండ్ వీలుకప్ ఫంక్షన్స్ సేమ్ ఫంక్షన్స్ అంటే ఒకేలా వర్క్ చేస్తాయి అని చెప్పాను కదా. ఎందుకంటే హెచ్లుకప్ ఫంక్షన్లో అండ్ వీలుకప్ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ అనేవి సేమ్ టు సేమ్ ఉంటాయి, కానీ వన్ ఆర్గ్యుమెంట్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. అదేంటంటే ఇక్కడ రో ఇండెక్స్ నెంబర్. హెచ్లుకప్ ఫంక్షన్లో ఇక్కడ టేబుల్ అరే తర్వాత రో ఇండెక్స్ నెంబర్ ఉంటుంది. అదే వీలుకప్ ఫంక్షన్లో కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఉంటుంది. ఎందుకంటే హెచ్లుకప్ ఫంక్షన్ని హారిజాంటల్ వాయిస్గా ఉన్న డేటా పైనే యూజ్ చేస్తారు కాబట్టి, అంటే రో వాయిస్లో ఉన్న డేటా పైనే యూజ్ చేస్తారు కాబట్టి రో ఇండెక్స్ నెంబర్. అదే వీలుకప్ ఫంక్షన్ని వర్టికల్ వైజ్గా ఉన్న డేటాపై యూజ్ చేస్తారు కాబట్టి, అంటే కాలమ్ వైజ్గా ఉన్న డేటాపై యూజ్ చేస్తారు కాబట్టి కాలమ్ ఇండెక్స్ నెంబర్. చూడండి, ఇప్పుడు ఫస్ట్ లుకప్ వాల్యూ. ఇక్కడ మనం లుకప్ వాల్యూ ఎంప్లాయ్ ఐడి అనేది తీసుకున్నాం కాబట్టి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి, కామా. ఇప్పుడు టేబుల్ అరే అంటే ఇక్కడ మనం లుకప్ వాల్యూ ఏదైతే తీసుకున్నామో ఆ లుకప్ వాల్యూ అనేది ఏ డేటాలో అయితే ఉందో ఆ డేటా అనేది టేబుల్ అరేలోకి వస్తుంది. కాబట్టి ఈ డేటాని సెలెక్ట్ చేసుకోండి, కామా. అండ్ ఇక్కడ ఇంకో విషయం, ఇక్కడ టేబుల్ అరేలో డేటాని ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఇక్కడ మనం లుకప్ వాల్యూ ఏదైతే తీసుకుంటామో ఆ లుకప్ వాల్యూ ఉన్న రో రేంజ్ నుంచి డేటాని కంప్లీట్గా సెలెక్ట్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు మనం లుకప్ వాల్యూ ఏం తీసుకున్నాం, ఎంప్లాయ్ ఐడి అనేది తీసుకున్నాం కాబట్టి ఎంప్లాయ్ ఐడి రో రేంజ్ నుంచి కంప్లీట్ డేటాని సెలెక్ట్ చేసాం, కరెక్టే. అదే మనం ఎంప్లాయ్ ఐడి కాకుండా ఎంప్లాయ్ నేమ్ అనేది లుకప్ వాల్యూగా తీసుకొని ఉంటే అప్పుడు టేబుల్ అరేలో ఎంప్లాయ్ నేమ్ రో రేంజ్ నుంచి డేటాని సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం లుకప్ వాల్యూ ఏదైతే తీసుకుంటామో ఆ లుకప్ వాల్యూ అనేది టేబుల్ అరేలో టాప్ రోలో ఉండాలి. ఎందుకంటే మనం తీసుకున్న లుకప్ వాల్యూని అది ఎప్పుడైనా సరే డేటాలో టాప్ రోలోంచి సెర్చ్ చేస్తుంది. కాబట్టి లుకప్ వాల్యూ ఉన్న రేంజ్ నుంచి డేటాని సెలెక్ట్ చేయాలి టేబుల్ అరేలో. ఇప్పుడు రో ఇండెక్స్ నెంబర్ ఏంటంటే ఇప్పుడు మనం లుకప్ వాల్యూ ఎంప్లాయ్ ఐడిని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏ రిజల్ట్ తీయాలనుకుంటాం, ఎంప్లాయ్ నేమ్ శాలరీ అనేది రిజల్ట్గా తీయాలనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఎంప్లాయ్ నేమ్ అండ్ శాలరీ అనేది ఏ రోలో ఉంది, ఎంప్లాయ్ నేమ్ అనేది సెకండ్ రోలో ఉంది, శాలరీ అనేది 7th రోలో ఉంది. కాబట్టి ఇక్కడ రో ఇండెక్స్ నెంబర్లో 2 ఇవ్వండి, కామా. ఇప్పుడు రేంజ్ లుకప్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ట్రూ అప్రాక్సిమేట్ మ్యాచ్, ఇంకోటి ఫాల్స్ ఎగ్జాక్ట్ మ్యాచ్. మనకి ఎప్పుడైనా సరే ఎగ్జాక్ట్ మ్యాచే కావాలి కాబట్టి ఫాల్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే తీసేసుకుంటుంది. ట్రూ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్రూ కూడా ఎగ్జాక్ట్ మ్యాచే చూపిస్తుంది. అది ఎప్పుడంటే మనం తీసుకున్న లుకప్ వాల్యూ డేటాలో ఉంటే, అంటే డేటాలో మ్యాచ్ అవుతే ఎగ్జాక్ట్ మ్యాచ్ చూపిస్తుంది. ఒకవేళ మనం తీసుకున్న లుకప్ వాల్యూ అనేది డేటాలో మ్యాచ్ కాకపోయినా, లేదంటే డేటాలో అస్సలే లేకపోయినా అప్పుడు
డిఫరెంట్ మ్యాచ్ చూపిస్తుంది. ఎలా చూపిస్తాను, ఇక్కడ ట్రూ సెలెక్ట్ చేస్తాను, ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే తీసేసుకుంటుంది. లేదంటే నంబర్స్లో కూడా ఇవ్వచ్చు. ఎలా అంటే 1 ఇవ్వండి, ట్రూకి 1, అదే ఫాల్స్కి అయితే 0. నంబర్స్లో ఇవ్వాలనుకుంటే ఇలా ఇవ్వచ్చు. లేదంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే చాలు, ట్రూ ఆర్ ఫాల్స్ తీసేసుకుంటుంది. ఇప్పుడు ట్రూ సెలెక్ట్ చేసాం కదా, క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. చూడండి మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే కరెక్ట్ రిజల్ట్ చూపిస్తుంది. ఎందుకంటే మనం తీసుకున్న లుకప్ వాల్యూ అనేది డేటాలో ఉంది కాబట్టి. చూడండి ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం తీసుకున్న ఎంప్లాయీ ఐడి అనేది డేటాలో లేకపోయినా, లేదంటే మ్యాచ్ కాకపోయినా, అప్పుడు డిఫరెంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఎలా అంటే మనం తీసుకున్న లుకప్ వాల్యూకి లెస్ దాన్ లుకప్ వాల్యూకి సంబంధించిన రిజల్ట్ అనేది చూపిస్తుంది. చూడండి ఈ లుకప్ వాల్యూని క్లియర్ చేస్తాను. చూడండి ఇప్పుడు వేరే రిజల్ట్ చూపిస్తుంది. చూడండి ఎలా చూపిస్తుందంటే ఇక్కడ మనం తీసుకున్న లుకప్ వాల్యూ ఈ 2105, కానీ అది మనకు చూసిన రిజల్ట్ ఈ 2104కి సంబంధించిన ఎంప్లాయీ నేమ్ని చూపిస్తుంది. అంటే ట్రూ ఆప్షన్ అనేది ఇలా వర్క్ చేస్తుంది. ఎలా అంటే మనం తీసుకున్న లుకప్ వాల్యూ అనేది డేటాలో మ్యాచ్ కాకపోయినా, లేదంటే అస్సలే లేకపోయినా, అప్పుడు మనం తీసుకున్న లుకప్ వాల్యూకి నియరెస్ట్గా అంటే లెస్ దాన్ లుకప్ వాల్యూలో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూకి సంబంధించిన రిజల్ట్ని చూపిస్తుంది. చూడండి ఇప్పుడు కరెక్ట్గా చూపిస్తుంది. ఎప్పుడైతే మనం తీసుకున్న లుకప్ వాల్యూ అనేది డేటాలో మ్యాచ్ అవుతుందో, అంటే డేటాలో ఉంటుందో, అప్పుడు రిజల్ట్ అనేది కరెక్ట్గా చూపిస్తుంది. ట్రూ ఆప్షన్ కూడా. కానీ ఎక్కువ వరకు వీలుకప్లో కానీ హెచ్లుకప్లో కానీ ఇక్కడ రేంజ్ లుకప్లో ఫాల్సే సెలెక్ట్ చేసుకుంటారు ఎక్కువ శాతం. ఎగ్జాక్ట్ మ్యాచ్ కోసం ఫాల్స్ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్, ఎంటర్, ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం తీసుకున్న లుకప్ వాల్యూ ఈ డేటాలో మ్యాచ్ కాకపోయినా, లేకపోయినా, అప్పుడు అది డిఫరెంట్ రిజల్ట్ చూపించదు, డైరెక్ట్గా ఎర్రర్ చూసి. చూడండి దీన్ని క్లియర్ చేస్తాను. క్లియర్. చూడండి ఇలా #NA ఎర్రర్ చూపిస్తుంది. మనం తీసుకున్న లుకప్ వాల్యూ అనేది డేటాలో మ్యాచ్ కాకపోయినా, లేదంటే లేకపోయినా, అప్పుడు ఎర్రర్ చూపిస్తుంది ఫాల్స్ సెలెక్ట్ చేసుకుంటే. ఇది డిఫరెన్స్, ట్రూ అండ్ ఫాల్స్కి ఉన్న డిఫరెన్స్ ఇది. ఇప్పుడు శాలరీ అనేది తీద్దాం. ఈక్వల్ టు హెచ్లుకప్. ఇక్కడ కూడా హెచ్లుకప్ ఫంక్షన్ని మాన్యువల్గా ఎంటర్ చేసే బదులు మనం ఆల్రెడీ ఎంప్లాయీ నేమ్ సెల్లో హెచ్లుకప్ ఫంక్షన్ని అప్లై చేసాం కాబట్టి ఆ సెల్లో అప్లై చేసిన ఫంక్షన్ని ఈ సెల్లో కాపీ పేస్ట్ చేసుకొని జస్ట్ రో ఇండెక్స్ నెంబర్ చేంజ్ చేసుకుంటే చాలు. చూడండి ఈ సెల్లో అప్లై చేసిన ఫంక్షన్ని కాపీ చేయండి, కాపీ ఇక్కడ పేస్ట్ చేయండి, Ctrl+V పేస్ట్. ఇక్కడ కూడా ఎంప్లాయీ నేమే వస్తుంది. ఎందుకంటే ఇందాక మనం ఎంప్లాయీ నేమ్ సెల్లో హెచ్లుకప్ ఫంక్షన్ని అప్లై చేసి రో ఇండెక్స్ నెంబర్లో 2 ఇచ్చాం. ఎందుకంటే ఎంప్లాయీ నేమ్ అనేది సెకండ్ రోలో ఉంది కాబట్టి 2 ఇచ్చాం. కాబట్టి ఇక్కడ కూడా రో ఇండెక్స్ నెంబర్ 2 ఉంది కాబట్టి అది ఎంప్లాయీ నేమ్ని తీసుకుంటుంది. ఇక్కడ మనకి ఏం కావాలి, శాలరీ కావాలి. కాబట్టి శాలరీ ఏ రోలో ఉందో ఆ రో నెంబర్ ఇవ్వండి, 7th రో, ఎంటర్. చూడండి ఇలా మనకి ఎక్సెల్లో హెచ్లుకప్ ఫంక్షన్ అనేది కంప్లీట్గా ఇలా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మన దగ్గర డేటా అనేది హొరిజాంటల్ వైజ్గా ఉంటే, అంటే రో వైజ్లో ఉంటే, అప్పుడు ఆ డేటాలోంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని రిజల్ట్గా తీయాలి అనుకుంటే, అది కూడా లుకప్ వాల్యూని బేస్ చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని రిజల్ట్గా తీయాలి అనుకుంటే, అప్పుడు అక్కడ మనకి యూజ్ అయ్యే ఫంక్షన్ హెచ్లుకప్ ఫంక్షన్. అలానే ఇక్కడ వీలుకప్ ఫంక్షన్ కూడా అప్లై చేసి చూపిస్తాను. చూడండి ఈక్వల్ టు VL వీలుకప్. చూడండి ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. ఫస్ట్ లుకప్ వాల్యూ, దిస్ ఈజ్ ద లుకప్ వాల్యూ, ఎంప్లాయీ ఐడి ఈజ్ ద లుకప్ వాల్యూ, కామా నెక్స్ట్ టేబుల్ అరే. టేబుల్ అరేలో కంప్లీట్ డేటాని సెలెక్ట్ చేయాలి. అది కూడా ఎలా అంటే ఇక్కడ మనం లుకప్ వాల్యూ ఏదైతే తీసుకుంటామో ఆ లుకప్ వాల్యూ ఉన్న కాలం రేంజ్ నుంచి కంప్లీట్ డేటాని సెలెక్ట్ చేయాలి, కామా నెక్స్ట్ కాలం ఇండెక్స్ నెంబర్. ఇక్కడ మనకి ఏం కావాలి, ఎంప్లాయీ నేమ్ కావాలి. కాబట్టి ఎంప్లాయీ నేమ్ అనేది ఇక్కడ డేటాలో సెకండ్ కాలంలో ఉంది. సెకండ్ కాలం ఎలా అవుతుందంటే ఇక్కడ మనం లుకప్ వాల్యూ ఎంప్లాయీ ఐడి తీసుకున్నాం. లుకప్ వాల్యూ కాలం అనేది ఫస్ట్ కాలం అవుతుంది. కాబట్టి రిమైనింగ్ కాలమ్స్
సెకండ్, థర్డ్, ఫోర్త్ కాలమ్స్ అవుతాయి. కాబట్టి ఎంప్లాయీ నేమ్ అనేది సెకండ్ కాలం, కామా నెక్స్ట్ రేంజ్ లుకప్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి ఫాల్స్, క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. చూడండి ఎంప్లాయీ ఐడి E2102, ఎంప్లాయీ నేమ్ శిరీష రెడ్డి. చూడండి ఇప్పుడు శాలరీ తీద్దాం. శాలరీ దీనికి ఇక్కడ ఎంప్లాయీ నేమ్ సెల్లో అప్లై చేసిన వీలుకప్ ఫంక్షన్ని కాపీ చేసి ఇక్కడ శాలరీలో పేస్ట్ చేయండి. ఇక్కడ కూడా ఎంప్లాయీ నేమే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ కాలం ఇండెక్స్ నెంబర్లో మనం 2 ఇచ్చాం. సెకండ్ కాలంలో ఎంప్లాయీ నేమ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏం కావాలి, శాలరీ కావాలి. శాలరీ ఏ కాలంలో ఉందో ఆ నంబర్ ఇవ్వాలి. ఎంప్లాయీ నేమ్ అనేది సెకండ్ కాలంలో ఉంది, ఇక్కడ డెసిగ్నేషన్ అనేది థర్డ్ కాలంలో ఉంది, డిపార్ట్మెంట్ అనేది ఫోర్త్ కాలం, ఎడ్యుకేషన్ ఫిఫ్త్, సిటీ 6, శాలరీ అనేది 7th, 7 ఎంటర్. చూడండి ఇలా మనకి ఎక్సెల్లో వీలుకప్ ఫంక్షన్ అండ్ హెచ్లుకప్ ఫంక్షన్ అనేది కంప్లీట్గా ఇలా యూజ్ అవుతాయి. అంటే ఈ 2 ఫంక్షన్స్ అనేవి అంటే హెచ్లుకప్ అండ్ వీలుకప్ ఫంక్షన్స్ అనేవి సేమ్ టు సేమ్ ఫంక్షన్స్ కానీ డిఫరెంట్ వేస్లో వర్క్ చేస్తాయి, అంటే డిఫరెంట్ వేస్లో యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఇక్కడ లుకప్ వాల్యూ ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీ అనేది రిజల్ట్గా తీసాం కదా, అలా కాకుండా లుకప్ వాల్యూ ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని ఆ ఎంప్లాయీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని రిజల్ట్గా తీయండి అంటే అప్పుడు హెచ్ లుకప్ ఫంక్షన్ని సింపుల్ వేలో ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. చూడండి ఇప్పుడు లుకప్ వాల్యూ ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని ఆ ఎంప్లాయీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని తీద్దాం. ఆల్రెడీ మనం ఎంప్లాయీ నేమ్ అనేది తీసాం కాబట్టి ఇప్పుడు డిజిగ్నేషన్, డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, సిటీ, శాలరీ అనేది తీద్దాం. ఎలా అంటే ఇక్కడ ఎంప్లాయీ నేమ్ సెల్లో ఆల్రెడీ మనం హెచ్లుకప్ ఫంక్షన్ని అప్లై చేసాం కాబట్టి ఆ ఫంక్షన్ని కాపీ చేయండి, Ctrl+C కాపీ, ఇక్కడ డిపార్ట్మెంట్లో పేస్ట్ చేయండి. ఇక్కడ కూడా ఎంప్లాయీ నేమ్ వస్తుంది, ఇందాక చెప్పాను కదా ఎందుకు వస్తుందో చూడండి. 2 తీసేసి ఇక్కడ డిజిగ్నేషన్ ఏ రోలో ఉంది, 3లో ఉంది, 3 ఎంటర్. డిజిగ్నేషన్ అలానే డిపార్ట్మెంట్ ఎడిట్ చేయండి, 2 తీసేసి డిపార్ట్మెంట్ 4లో ఉంది, 4 ఎంటర్. డిపార్ట్మెంట్ ఐటీ. నెక్స్ట్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ 5లో ఉంది, 5. నెక్స్ట్ సిటీ 2 తీసేసి సిటీ 6th రోలో ఉంది, 6 ఎంటర్. సిటీ విజయవాడ. నెక్స్ట్ శాలరీ ఎడిట్ చేసి రో 7, శాలరీ అనేది 7th రోలో ఉంది కాబట్టి 7 ఎంటర్. ఇలా మనం లుకప్ వాల్యూ ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని ఆ ఎంప్లాయీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని రిజల్ట్గా తీయాలి అనుకుంటే అప్పుడు ఒక సెల్లో అప్లై చేసిన ఫంక్షన్ని అంటే ఒక సెల్లో అప్లై చేసిన హెచ్లుకప్ ఫంక్షన్ని, హెచ్లుకప్ ఫంక్షన్ కావచ్చు, వీలుకప్ ఫంక్షన్ కావచ్చు, హెచ్లుకప్ ఫంక్షన్ని రిమైనింగ్ సెల్స్లో కాపీ పేస్ట్ చేసి జస్ట్ రో ఇండెక్స్ నెంబర్ చేంజ్ చేసుకుంటే చాలు. ఇలా మనకి ఎక్సెల్లో హెచ్లుకప్ ఫంక్షన్ అనేది కంప్లీట్గా ఇలా యూజ్ అవుతుంది, ఇలా వర్క్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఎక్సెల్లో హెచ్లుకప్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఈ ఫంక్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందో చూశారుగా, అంటే నేర్చుకున్నారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.